హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం సోలో యాడ్స్ కి యూజ్ అయ్యే ఒక వెబ్సైట్ గురించి డిస్కస్ చేద్దాం, లైక్ యుడెమీ. సో ఈ యొక్క వీడియోలో మనం ఆప్టిన్ పేజ్ ఎలా డిజైన్ చేయాలి సోలో యాడ్స్ కోసం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను కవర్ చేసే టాపిక్ ఆప్టిన్ పేజ్ లేదా స్పీచ్ పేజ్ అంటే ఏంటి, దీని యొక్క పర్పస్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, అలానే దీంట్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్, ఆప్షనల్ కాంపోనెంట్స్ ఏంటివి, కామన్ గా యూజ్ చేసే ఆప్షన్ ఆఫర్స్ ఏంటివి, అండ్ నెక్స్ట్ వీడియో కంటెంట్ ఏం వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో అసలు ఆప్టిన్ పేజ్ అంటే ఏంటి? ఆప్టిన్ పేజ్ కి ఆల్టర్నేటివ్ గా ల్యాండింగ్ పేజ్ లేదా లీడ్ క్యాప్చర్ పేజ్ అని కూడా అంటారు. ఇది ఒక కామన్ వెబ్ పేజే, బట్ ఇందులో మనం విజిటర్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఈమెయిల్ అడ్రస్, నేమ్, ఫోన్ నంబర్ కలెక్ట్ చేస్తాం. దేనికి అంటే ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఒక వాల్యుబుల్ కంటెంట్. ఉదాహరణకి వెయిట్ లాస్ గురించి సర్చ్ చేసే వాళ్ళ కోసం వెయిట్ లాస్ డైట్ అనే ఈ బుక్ ఏదైనా ఇచ్చేసి వాళ్ళ ఈమెయిల్ కలెక్ట్ చేయడం. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఒక నార్మల్ వెబ్సైట్ యూజర్ ని ఈమెయిల్ అడ్రస్ కలెక్ట్ చేసి వాళ్ళని ఒక లీడ్ కింద కన్వర్ట్ చేసి మన ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ లో యాడ్ చేయడం. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఒక విజిటర్ అనే ఒక పేజ్ కి రావడం. ఇది ఫేస్బుక్ యాడ్ అయినా కావచ్చు, సోషల్ మీడియా అయినా కావచ్చు, సర్చ్ యాడ్ అయినా కావచ్చు, అలానే ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా అయినా కావచ్చు. వచ్చిన వాళ్ళకి ఏదైనా ఫ్రీ రిసోర్స్ అనేది ప్రొవైడ్ చేసి న్యూస్ లెటర్ లేదా కోర్స్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేయడం. ఈ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మన ఈమెయిల్ లిస్ట్ లోకి యాడ్ చేయడం అండ్ వాళ్ళకి ప్రతిసారి ఒక ర్యాప్ బిల్ కోసం ఫ్రీ రిసోర్స్ లేదా ఒక ఆఫర్ అనేది సెండ్ చేయడం. ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది. సో ల్యాండింగ్ పేజ్ లేదా ఆప్టిన్ పేజ్ క్రియేట్ చేసేప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ కాంపోనెంట్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకు సెండ్ చేసిన ట్రాఫిక్ తగ్గ కన్వర్షన్స్ వస్తుంది. దాంట్లో ఫస్ట్ ది హెడ్ లైన్ అనేది అటెన్షన్ గ్రాబింగ్ గా ఉండాలి. ఇందులో మనము ఒక పెయిన్ పాయింట్ ఫోకస్డ్ గా ఉండాలి. ఉదాహరణకి వెయిట్ లాస్ అని అనుకోండి, గెట్ 21 days వెయిట్ లాస్, గెట్ రిడ్ ఆఫ్ యువర్ బెల్లీ ఫ్యాట్. ఇట్లా వాళ్ళ పెయిన్ పాయింట్ టార్గెటెడ్ చేసి అటెన్షన్ గ్రాబింగ్ గా ఉంటేనే అది లీడ్ ని క్యాప్చర్ చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది. అండ్ దానికి సపోర్టింగ్ సబ్ టైటిల్, సబ్ హెడ్ లైన్ అనేది కూడా ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు నేను ల్యాండింగ్ పేజ్ ఫర్ వెయిట్ లాస్ అని సర్చ్ చేస్తున్నా. ఆన్లైన్ లో ఆల్రెడీ కొంతమంది డిజైన్ చేస్తుంటారు. సో ఆ పేజెస్ చూసి దాంట్లో మీకు ఈ యొక్క పర్టికులర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ గురించి మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ డ్రిబుల్ లో ఆల్రెడీ ల్యాండింగ్ పేజెస్ ఉన్నాయి. సో ఈ యొక్క పర్టికులర్ ల్యాండింగ్ పేజ్ మనం తీసుకుంటే లీడ్ జనరేషన్ కి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ యువర్ బాడీ విత్ న్యాచురల్ వెయిట్ లాస్. సో ఇక్కడ హెడ్ లైన్ అనేది బాగుంది. దాని యొక్క సబ్ హెడ్ లైన్ తీసుకుంటే రిక్వెస్ట్ ఏ ఫ్రీ కన్సల్టింగ్ ఫార్మ్. సో ఇక్కడ లీడ్ మ్యాగ్నెట్ అనే ఫ్రీ కన్సల్టేషన్. సో ఈ విధంగా మనకు హెడ్ లైన్ ఉండాలి, దాని సపోర్టింగ్ సబ్ హెడ్ లైన్ ఉండాలి, అలానే మనం ప్రొవైడ్ చేసే లీడ్ మ్యాగ్నెట్ కూడా ప్రాపర్ గా వాల్యుబుల్ గా ఉండాలి. నెక్స్ట్ దాంట్లో ఆప్టిన్ ఫామ్ అనేది ఉండాలి. ఆప్టిన్ ఫామ్ లో జస్ట్ మెయిల్ అయినా ఉండొచ్చు, నేమ్ అయినా ఉండొచ్చు, బట్ టూ మెనీ ఫీల్డ్స్ తీసుకోవడం వల్ల మీకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు 3 ఉన్నాయంటే ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ సబ్మిట్ చేస్తారు. ఒకవేళ మీరు 6 to 7 ఇన్పుట్ ఫీల్డ్స్ కైనా యూజ్ చేశారంటే అక్కడ యూజర్ ఫ్రస్ట్రేట్ అయ్యి కన్వర్షన్ అనేది కాదు. సో దీంట్లో లాస్ ఉంటుంది. అందువల్ల మాక్సిమం 3 పెట్టండి. ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఫీల్డ్స్ మాత్రమే పెట్టండి. సో మీరు A/B టెస్ట్ అంటే వన్స్ మీరు ట్రాఫిక్ అని సెండ్ చేసిన తర్వాత కన్వర్షన్స్ అయితే 3 ఫీల్డ్స్ పెట్టండి. కన్వర్షన్స్ తక్కువ అంటే ఫీల్డ్స్ అనేది తగ్గించి ఓన్లీ మెయిల్ అనేది కూడా కలెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఉండాలి. అందులో గెట్ ఫ్రీ గైడ్, సబ్స్క్రైబ్ నో ఎక్సెట్రా. సో ఇట్లా కాల్ టు యాక్షన్ బటన్ ఉంటేనే వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది. ఇందాక మనం చూసిన పర్టికులర్ ల్యాండింగ్ పేజ్ లో మేక్ యాన్ అపాయింట్మెంట్, ఫ్రీ కన్సల్టేషన్ అపాయింట్మెంట్, ఇక్కడ వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు. దీ అపాయింట్మెంట్ కోసం వాళ్ళు మెయిల్ వాళ్ళ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తారు. కాల్ టు యాక్షన్ అనేది కంపల్సరీ. ఆ తర్వాత వాల్యూ ప్రపోజిషన్ అంటే వాళ్ళకు మెయిల్ సబ్మిట్ చేస్తే వాళ్ళకు వచ్చే ఎక్స్చేంజ్ లో వచ్చే వాల్యూ ఏంది. ఈ యొక్క ల్యాండింగ్ పేజ్ లో ఫ్రీ కన్సల్టేషన్ అనేది వాల్యూ. నార్మల్ గా బయట ఒక న్యూట్రిషన్ కన్సల్టేషన్ 300 to 400 ఉంటుంది. సో ఫ్రీ కన్సల్టేషన్ అంటే వాళ్ళకి 300 to 400 సేవ్ అయింది కాబట్టి వాళ్ళు ఈమెయిల్ అనేది సబ్మిట్ చేస్తారు. సో ఇదే విధంగా మీరు ప్రొవైడ్ చేసే వాల్యూ ప్రపోజిషన్ యాజ్ ఎ లీడ్ మ్యాగ్నెట్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అది
వర్త్ గా ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు కన్వర్షన్ అని అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఆప్షనల్ ఎలిమెంట్స్ ఏంటంటే హీరో ఇమేజెస్ ఆర్ వీడియోస్ అనేది ఆప్షనల్. ఇది విజువల్ రెఫరెన్స్ కోసం ఈ యొక్క పేజ్ లో ఈ యొక్క ఇమేజ్ అనేది ఆప్షనల్, బట్ ఈ ఇమేజ్ అనేది పెట్టడం వల్ల మీ కన్వర్షన్స్ అనేది ఎక్కువ అవుతాయి. సో హీరో ఇమేజెస్ అవసరం. బుల్లెట్ పాయింట్స్, బెనిఫిట్స్ ఆఫ్ సైనింగ్ అప్, ఇక్కడ ఆప్షనల్ అనేది తీసుకోవచ్చు, బట్ ఇది మ్యాండేటరీ. బట్ ఈ యొక్క ఆప్షనల్ ఎలిమెంట్స్ లైక్ సోషల్ ప్రూఫ్, ప్రైవసీ స్టేట్మెంట్ ఇవి పెట్టడం వల్ల ట్రస్ట్ అనేది బిల్డ్ అయ్యి వచ్చిన విజిటర్ అనేది వాళ్ళ యొక్క ఈమెయిల్ అనేది సబ్మిట్ చేసేసి లీడ్ కింద కన్వర్ట్ అవుతాయి. మీకు కన్వర్షన్ రేటు పెరగడానికి ఇవి లైక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. మీరు ఒకసారి ట్రాఫిక్ సెండ్ చేయడం ద్వారా వచ్చిన కన్వర్షన్స్ బేస్ ప్రకారం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి 100 మెంబర్స్ పంపించారు ఈ యొక్క హీరో బ్యానర్ లేదా ఇమేజ్ లేకుండా, దాంట్లో 30 మెంబర్స్ అనేది కన్వర్ట్స్ అయ్యారు. ఇంకో వర్షన్ లో వితౌట్ బ్యానర్ పంపించారు, దాంట్లో 40% అయినారు. సో అప్పుడు మీరు బ్యానర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకొని ఏ ఎలిమెంట్స్ ఉండాలి, ఏ ఎలిమెంట్స్ ఉండద్దు అని డిసైడ్ చేసేసి మీరు మీ యొక్క ల్యాండింగ్ పేజ్ లేదా ఆప్టిన్ పేజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కామన్ గా యూజ్ చేసే ఆఫర్స్ లేదా లీడ్ మ్యాగ్నెట్స్ ఏంటి. సో కామన్ గా యూజ్ చేసేవి ఈ బుక్స్, గైడ్స్. ఉదాహరణకి వెయిట్ లాస్ అనేది తీసుకుంటే 30 days కీటో డైట్ ప్లాన్ అనేది వాల్యుబుల్. వెయిట్ లాస్ చూసే వాళ్ళు దాన్ని పర్చేజ్ చేస్తారు. ఒకవేళ మీరు టెక్నికల్ రిలేటెడ్ బిజినెస్ లేదా ప్రోడక్ట్ అమ్మితే ఫ్రీ ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ సెల్ చేయాలంటే వాళ్ళకు ఫ్రీగా ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్ ఇచ్చారంటే వాళ్ళు ఆప్టిన్ అవుతారు. ఆ తర్వాత మీరు అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ అనేది సెల్ చేయొచ్చు. చెక్ లిస్ట్ లేదా టెంప్లెట్, మీరు సెల్ చేసే ప్రోడక్ట్ అనేది ఒక షాపిఫై, ఈ కామర్స్, డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ కోర్సు లేదా ఒక ప్రోడక్ట్ అయితే అక్కడ మీరు చెక్ లిస్ట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ డ్రాప్ షిప్పర్ ఇట్లా చెక్ లిస్ట్ ఇవ్వచ్చు. మీరు షాపింగ్ అయితే డిస్కౌంట్ కోర్సు అలా ఇవ్వచ్చు. మీరు ఎడ్యుకేషన్ కంటెంట్ లేదా ట్యుటోరియల్స్ అయితే ఫ్రీ వెబినార్స్ ఇవ్వచ్చు. అదే మీరు సాఫ్ట్వేర్ అయితే ఫ్రీ ట్రయల్స్ అనేది ఇవ్వచ్చు. సో ఇట్లా మీరు ఏ ప్రోడక్ట్ అయితే ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ ప్రకారం మీరు మీ యొక్క ఆఫర్ లేదా లీడ్ మ్యాగ్నెట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ గా మనకు ఆప్టిన్ పేజ్ లో ఉండాల్సిన ఎలిమెంట్స్, ప్రాపర్ ఇంపార్టెన్స్, దాని యొక్క కోర్ ప్రిన్సిపల్స్, ఎవ్రీథింగ్. వీడియోలో మనము ఇదే ఆప్టిన్ పేజ్ ను system.io అనే ఒక ఆటో రెస్పాండర్ టూల్ లో ఎలా డిజైన్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తా. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ లేదా మీకు కొత్తగా ఏదైనా నేర్పించింది అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ వీడియో లేదా ఈ సోలో యాడ్స్, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ ఒక వీడియో చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.